ఎడిటోరియల్ వచ్చేసి మనకి జెండర్ గ్యాప్ గురించి. సో ఇది మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను యూపీఎస్సీకి చాలా యూస్ఫుల్ ఎడిటోరియల్ ఇది. సో దీంట్లో నేను బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఎడిటోరియలే చాలా డీటెయిల్డ్గా సింపుల్గా ఇచ్చారు. సో నీట్గా మనం ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఎక్స్ట్రాగా నేను ఎడిషనల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో టైటిల్ ఏంటి? బ్రిడ్జింగ్ ద గ్యాప్ అనే పేరుతో టైటిల్ ఉంది. ఎవరెవరికి మధ్యలో గ్యాప్? మెన్కి ఉమెన్కి మధ్యలో ఉన్న గ్యాప్. ఈ గ్యాప్ని మనం తగ్గించాలి. అంటే ఫిజికల్ గ్యాప్ అని కాదు, డెవలప్మెంట్లో ఎడ్యుకేషన్లోను కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు. సో ఇద్దరి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ అనేవి తగ్గాలి. ఇండియా నీడ్స్ టు హెల్ప్ ఉమెన్ గెట్ గ్రేటర్ యాక్సెస్ టు జాబ్స్ అండ్ రిసోర్సెస్. ఉమెన్కి జాబ్స్ విషయంలో కావచ్చు, వనరుల విషయంలో కావచ్చు, యాక్సెస్ అనేది పెరగాలి. మన ఇండియాలో మీ అందరికీ తెలిసిందే, మన ఊర్లలో ఎస్పెషల్లీ పల్లెటూరులో తీసుకుంటే ఇంట్లో భోజనాలు తినే దగ్గర నుంచి, బట్టల నుంచి, స్కూల్ నుంచి ప్రతి విషయంలో కూడా అమ్మాయికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకొచ్చినా సరే నాన్న కొడుక్కి ఇచ్చే ప్రిఫరెన్స్ కూతురికి ఇవ్వరు. చదువు విషయంలో కూడా అంతే. కొడుకుని కాన్వెంట్కి లేదా మంచి స్కూల్కి డబ్బులు పెట్టి పంపిస్తారు, కూతుర్ని ఊర్లో ఏది ఉంటే అది అని చెప్పి అక్కడికి పంపిస్తూ ఉంటారు. బట్టల విషయంలో కొడుక్కి 1000 రూపాయలు పెట్టుకుంటే కూతురికి 500 పెట్టుకుంటూ ఉంటారు. సో ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, చదువు విషయంలో, హెల్త్ విషయంలో, ఎనీథింగ్ ఏది మీరు తీసుకున్నా సరే దెర్ ఈజ్ దిస్ గ్యాప్. ఇది చాలా ఎక్కువ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు తగ్గుతూ వస్తుంది, బట్ స్టిల్ ఇంకా చాలా చాలా ఉంది. సో ఉమెన్కి సరైన ఫుడ్ మనం కంపేర్ టు మెన్ అందించకపోతే, సరైన చదువు అందించకపోతే వాళ్ళకి సరైన ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి? నీకు ఒక ఎకనామిక్ ఆపర్చునిటీ రావాలంటే, ఉద్యోగం రావాలంటే ఫస్ట్ చదువు ఉండాలి. ఆ చదువుకి తల్లిదండ్రులు సహకారం అందించకపోతే ఎలా చదువుతారు? సహకారం అందించకపోతే ఎలా చదువుతారు? చదవకపోతే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి? మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే వాళ్ళకి ఈ యాక్సెస్ అనేది రావాలంటే మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఉమెన్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. ద స్ట్రగుల్ టు అచీవ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ ఎ లాంగ్ అండ్ డిఫికల్ట్ వన్. జెండర్ ఈక్వాలిటీ సాధించడానికి, గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో ఇది ఈజీ కాదు. ఇట్స్ ఎ డిఫికల్ట్ వన్, ఇట్స్ ఎ లాంగ్ వన్. ఇండియా హ్యాస్ గాట్ ఎనదర్ ఆపర్చునిటీ టు డూ మచ్ బెటర్ ఫర్ హాఫ్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ with the Global Gender Gap Index for 2022 released by the World Economic Forum on Wednesday, placing it at 135 out of 146 countries. అర్థమైందా? ఇక్కడ మీకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేశారు. ఫర్ 2022 అన్నారు అంటే అర్థం ఏంటి? దిస్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ ఎవ్రీ ఇయర్. అది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. మరి ఈ సంవత్సరం ఇండియా ర్యాంక్ ఎంత? 135 అవుట్ ఆఫ్ 146. 146 కంట్రీల్లో ఇండియా యొక్క ర్యాంక్ 135 అన్నమాట. ఇది పరిస్థితి, రైట్? సో ఇండియా హ్యాస్ గాట్ అనదర్ ఆపర్చునిటీ టు డూ మచ్ బెటర్ ఫర్ హాఫ్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్. మన పాపులేషన్లో సగం ఉన్న ఉమెన్కి ఇంకా మంచి చేయడానికి ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకంటే ఇది ఒక రిమైండర్. ఇండియా చాలా వెనకబడి ఉంది, జెండర్ ప్యారిటీ విషయంలో చాలా వెనకబడి ఉంది. యూ హ్యావ్ టు డూ మచ్ మోర్ ఫర్ యువర్ ఉమెన్ అని చెప్పి ఈ రిపోర్ట్ అనేది మనకి ఇంకొకసారి గుర్తు చేస్తుంది. సో కాబట్టి ఈ రిపోర్ట్ని మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని చూసి మనం నేర్చుకొని ఉమెన్కి ఇంకా చాలా చేయాల్సి ఉంది. బట్ ద న్యూ డేటా, ద ఇండియాస్ ర్యాంకింగ్, లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత? 140, ఈ ఇయర్ ర్యాంక్ ఎంత? 135. హార్డ్లీ బ్రింగ్స్ చియర్ యాజ్ ఇండియా హ్యాస్ ఫేడ్ ద వర్స్ట్ ఇన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద పారామీటర్స్, హెల్త్ అండ్ సర్వైవల్, ఇన్ విచ్ ఇట్ టుక్ ది లాస్ట్ స్పాట్. ఈ డేటా మనకేమైనా ఆనందాన్ని ఇచ్చిందా? హార్డ్లీ బ్రింగ్స్ చియర్ అంటే ఎటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు, హ్యాపీనెస్ని ఇవ్వలేదు. ఎందుకని? యాజ్ ఇండియా హ్యాస్ ఫేడ్ ద వర్స్ట్. ఇండియా వర్స్ట్గా పర్ఫామ్ చేసింది. ఎందులో? ఇన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద పారామీటర్స్. ఏ పారామీటర్ అది? హెల్త్ అండ్ సర్వైవల్. హెల్త్ అండ్ సర్వైవల్ అనే పారామీటర్లో ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ది వర్స్ట్, చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇండియా. ఇందులో ఇండియాకి లాస్ట్ స్పాట్.
ఇండియన్ ఉమెన్ హెల్త్ అండ్ సర్వైవల్లో వరల్డ్లోనే లాస్ట్ స్పాట్లో ఉన్నారంటే అర్థం చేసుకోండి. ద జెండర్ గ్యాప్ ఇండెక్స్ బెంచ్ మార్క్స్ ది కరెంట్ స్టేట్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ జెండర్ ప్యారిటీ అక్రాస్ 4 డైమెన్షన్స్. వెరీ ఇంపార్టెంట్. జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది 4 డైమెన్షన్స్లో కరెంట్ స్టేట్ ఏంటి అంటే ప్రజెంట్ ఉమెన్ పరిస్థితి ఎలా ఉంది, ఎవల్యూషన్ అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎలా ఎవాల్వ్ అయింది, ఇంతకు ముందు కంటే పెరిగిందా, బెటర్ అయిందా లేదా అనేది 4 డైమెన్షన్స్లో చూస్తారు. ఏంటి 4 డైమెన్షన్స్? ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, హెల్త్ అండ్ సర్వైవల్, ఇందులో మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాం, అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయాల్లో, పదవుల్లో, అధికారంలో, లీడర్షిప్ రోల్స్లో ఎంత ఉన్నారు, ఈ 4 పారామీటర్స్లో చూస్తారు. ఇందులో మన వాళ్ళు లాస్ట్లో ఉన్నారు, మన ఇండియన్ ఉమెన్. ఇండియా ర్యాంక్స్ పూర్లీ అమాంగ్ ఇట్స్ నైబర్స్ అండ్ ఈజ్ ఆల్సో బిహైండ్ బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్, భూటాన్. మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్తో కంపేర్ చేసినా సరే ఇండియా జెండర్ గ్యాప్ ఇండెక్స్లో వెనకబడిపోయి ఉంది. చూసారా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, భూటాన్ కూడా భారతదేశం కంటే ముందున్నాయి. ఓన్లీ ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పర్ఫార్మ్ వర్స్ దాన్ ఇండియా ఇన్ ద రీజన్. మనకంటే వెనకున్నవి ఇరాను, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే. ఇన్ 2022, కమింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎ పాండమిక్, వార్ అండ్ ఎకనామిక్ క్రైసిస్, ది గ్లోబల్ జెండర్ గ్యాప్ has been closed by 68.1%, which means at the current rate of progress it will take 132 years to reach full parity. చూడండి, సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. సో 2022లో మనకి లాస్ట్ ఇయర్ పాండమిక్, అంతకుముందు ఇయర్ పాండమిక్, వారు, ఒకవైపు రష్యా యుక్రెయిన్ వారు, ఎకనామిక్ క్రైసిస్లు, వీటన్నింటి తర్వాత వచ్చిన సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో గ్లోబల్ జెండర్ గ్యాప్ అనేది హ్యాస్ బీన్ క్లోజ్డ్ బై 68.1%. అంటే అర్థం ఏంటి? ఉమెన్కి మెన్కి మధ్యలో ఉన్న గ్యాప్ 68% క్లోజ్ అయిపోయింది. అంటే మెన్లో 68.1% ఉమెన్ వచ్చేసారు. ఇంకా 31.9% ఇంకా గ్యాప్ అనేది ఉంది, అది క్లోజ్ అవ్వాల్సి ఉంది. ఆ గ్యాప్ కూడా క్లోజ్ అవ్వాలి అంటే 132 సంవత్సరాలు పడుతుంది టు రీచ్ ఫుల్ ప్యారిటీ. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ. ఇప్పుడు వెళ్తున్న రేట్ ఆఫ్ ప్రోగ్రెస్ ప్రకారం ఇంకొక 132 సంవత్సరాలు అయితే కానీ ఉమెన్ అండ్ మెన్ విల్ నాట్ బీ కంప్లీట్లీ ఈక్వల్. అమాంగ్ ఆల్ ద రీజియన్స్ ఇట్ విల్ టేక్ ద లాంగెస్ట్ ఫర్ సౌత్ ఏషియా. ఇది వరల్డ్ వైడ్ చెప్పింది. వరల్డ్ వైడ్ 132 సంవత్సరాలు అయితే ఇండియాకి అంటే సౌత్ ఏషియా రీజియన్కి 197 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇంకా వరల్డ్ యావరేజ్ కంటే బాగా వెనకబడి ఉంది సౌత్ ఏషియన్ కంట్రీస్. ఎందుకని డ్యూ టు బ్రాడ్ స్టాగ్నేషన్ ఇన్ జెండర్ ప్యారిటీ స్కోర్స్ ఇన్ ద రీజన్. ఈ రీజియన్లో జెండర్ ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, ఈ స్కోర్స్లో స్టాగ్నేషన్ ఉందంటే కదలిక లేదు. ఇంతకుముందు ఉమెన్ స్టేటస్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. పెద్దగా మార్పు లేని పరిస్థితి మనకి కనిపిస్తోంది. అందుకనే బాగా వెనకబడిపోయాయి సౌత్ ఏషియన్ కంట్రీస్, ఎస్పెషలీ జెండర్ ఈక్వాలిటీ విషయంలో. 197 సంవత్సరాలు పడుతుందంట ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఫర్ ఉమెన్ టు బీ ఈక్వల్ టు మెన్. ఇది మన పరిస్థితి. There have been enough numbers from the ground to indicate that India, with a female population of approximately 66 crore, has faltered on the road to gender parity. So, దీని అర్థం ఏంటి? There have been enough numbers from the ground to indicate that. ఏంటది? విత్ ఇండియాలో పాపులేషన్ ఎంత ఉంది? అప్రాక్సిమేట్గా 66 crores పాపులేషన్ ఉంది. జెండర్ ప్యారిటీని సాధించడానికి, జెండర్ ఈక్వాలిటీని సాధించడానికి వెళ్ళే దారిలో ఎందుకు ఇండియా తడబడింది? ఫాల్టర్ అంటే తడబడ్డం, అడుగులు సరిగ్గా వేయలేకపోవడం అనడానికి మనకి ఎనఫ్ ప్రూఫ్ కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో నెంబర్స్ ఉన్నాయి. ఏంటవి చూడండి. ఇన్ ది పాండమిక్ ఇయర్స్ అంటే 2021 ఈ ప్రాంతంలో యాజ్ ఇన్కమ్స్ ష్రాంక్, ఆదాయాలు ఎప్పుడైతే తగ్గిపోయాయో, చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడి ఆదాయం తగ్గిపోయిందో, ఉమెన్ ఫేస్డ్ హర్డిల్స్ ఆన్ ఎవ్రీ ఫ్రంట్. ఆదాయం తగ్గిపోయేసరికి దాని ఇంపాక్ట్ ఎవరి మీద పడింది? ఫస్ట్ ఉమెన్ మీద. హర్డిల్స్ అంటే అడ్డంకులు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు అడ్డంకులు ఫేస్ చేశారు. ఫ్రమ్ ఫుడ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ది గర్ల్ చైల్డ్ టు జాబ్స్, అన్ని రంగాల్లో కూడా ఉమెన్ సఫర్ అయ్యారు పాండమిక్ సంవత్సరంలో. ద లేటెస్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే
data which is 2019 to 21 show that 57% of women in this particular category are anemic అంటే రక్తహీనత. 57% ఆఫ్ ఉమెన్కి రక్తహీనత. చూడండి, ఉన్న ప్రతి 100 మంది ఆడవాళ్ళలో 57 మందికి బ్లడ్ తక్కువ ఉందంట. అంటే ఫుడ్ అనేది సరిగ్గా లేదనే కదా అర్థం, పోషకాహారం సరిగ్గా వెళ్ళట్లేదనే కదా అర్థం, హెల్త్ సఫర్ అవుతున్నట్టు. అందుకే హెల్త్ అండ్ సర్వైవల్లో మనం లాస్ట్ ఉన్నామంటే కారణం అది. 57% ఉమెన్కి ఎనీమియాతో బాధపడుతున్నారు. అప్ ఫ్రమ్ 53% ఇన్ 2015-16. 15-16లో 53%, 57%కి పెరిగింది. తగ్గాలి ఇయర్ ఆన్ ఇయర్, కానీ పెరిగిపోయింది. దో 88.7% ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ పార్టిసిపేట్ ఇన్ కీ హౌస్ హోల్డ్ డెసిషన్స్, ఓన్లీ 25.4% ఆఫ్ దెమ్ ఏజ్డ్ 15 to 49 హూ వర్క్డ్ ఇన్ ది లాస్ట్ 12 months వర్ పెయిడ్ ఇన్ క్యాష్. చూడండి, ఇక్కడ 2 పాయింట్స్. ఇక్కడ ఏం రాశారంటే, మ్యారీడ్ ఉమెన్లో 88.7% ఉమెన్ హౌస్ హోల్డ్ డెసిషన్స్లో పార్టిసిపేట్ చేస్తారంటే, జనరల్గా మన ఇండియాలో ఒక నిర్ణయం తీసుకోవాలన్నా భార్యతో సంప్రదింపులు లేకుండా భర్తే డిసైడ్ చేస్తారు. అయితే 88.7% ఇళ్లలో భార్యతో సంప్రదింపులు జరుగుతున్నాయి అని చెప్పారు. మంచిదే, దట్స్ ఎ గుడ్ సైన్. కాకపోతే ఓన్లీ 25.4% ఉమెన్ హూ వర్క్డ్ ఇన్ ద లాస్ట్ 12 months వర్ పెయిడ్ ఇన్ క్యాష్. లాస్ట్ 12 monthsలో పనిచేసిన వాళ్ళలో కేవలం 25.4% మాత్రమే క్యాష్ పేమెంట్స్ జరిగాయి. క్యాష్ పేమెంట్ జరగడం వల్ల ఏంటి స్పెషల్ అంటే, వాళ్ళ చేతికి డబ్బు వస్తుంది. క్యాష్ పేమెంట్ కాకుండా అకౌంట్లో పడింది అనుకోండి, అది కూడా భర్త అకౌంట్లో పడింది అనుకోండి, ఒకటే అకౌంట్ ఉంటే అది భర్త అకౌంట్ ఇచ్చారనుకోండి, ఆ డబ్బు అమ్మాయి చేతికి రాదు, ఉమెన్ చేతికి రాదు. ఉమెన్ హ్యావింగ్ ఏ బ్యాంక్ అకౌంట్ ఆర్ సేవింగ్స్ అకౌంట్ దట్ దే themselves use have increased to 78.6% with schemes such as Pradhan Mantri Jan Dhan Yojana helping. But women participation in the labor force has shrunk. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన లాంటి స్కీమ్స్ వల్ల ఉమెన్కి స్పెసిఫిక్గా వాళ్ళకంటూ సెపరేట్గా అకౌంట్లు ఉండడం, ఆ అకౌంట్స్ వాళ్ళే వాడుకోవడం అనేది పెరిగింది. అయితే ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద లేబర్ ఫోర్స్ మాత్రం తగ్గిపోయింది. లేబర్ ఫోర్స్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఏమైంది? ష్రింక్ అయింది లేదా తగ్గిపోయింది. అకార్డింగ్ టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, CMIE వాళ్ళ డేటా ప్రకారం, మీరు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనగానే ఇదేదో గవర్నమెంట్ సంస్థ అనుకుంటారు. అది గవర్నమెంట్ సంస్థ కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఈ స్టడీస్ చేస్తారు, సర్వేలు చేస్తారు, డేటా గ్యాదర్ చేస్తారు. ఈ డేటాని కార్పొరేట్ కంపెనీస్కి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి కూడా అమ్ముతారు. సో ఇది ఒక సర్వే చేసే సంస్థ, మంచిగా సర్వే చేసి స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనమాట. సో డేటాని గ్యాదర్ చేసి రెలవెంట్ పార్టీస్కి దే సెల్ ఇట్, కొంత డేటా పబ్లిక్గా రిలీజ్ చేస్తారు కూడా. అకార్డింగ్ టు దిస్ డేటా, ఇన్ 2016-17 అబౌట్ 15% ఉమెన్ వర్ ఎంప్లాయిడ్ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్. 15% ఉమెన్ వర్ ఎంప్లాయిడ్ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్, జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు. దిస్ మెట్రిక్ డిప్డ్ టు 9.2% ఇన్ 21-22. 16-17లో 15% ఉమెన్ ఏమో జాబ్ కోసం చూస్తున్నారు లేదా జాబుల్లో ఉన్నారు. తర్వాత 2021-22 వచ్చేసరికి 9.2% మాత్రమే జాబుల కోసం చూస్తున్నారు లేదా జాబుల్లో ఉన్నారు. మిగిలిన అసలు జాబ్ కోసం పట్టించుకోవట్లా, జాబ్ చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. అంటే డిపెండెంట్స్గా ఉండిపోతున్నారు ఫ్యామిలీల్లో. జాబ్ అనేది ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్తుంది. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వస్తుందో, చేతుల్లో డబ్బులు ఉంటాయో, డబ్బుల మీద నిర్ణయాలు తీసుకునే అధికారం వస్తుందో, వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ ఆపర్చునిటీస్ కానీ అన్నిటిని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ చేతిలో ఏమీ ఉండదో, ఇంకా వాళ్ళు డిపెండెంట్ అయిపోతారు కంప్లీట్గా. ద బెస్ట్ వే టు ఇంప్రూవ్ ఇండియాస్ ఎబిస్మల్ ర్యాంకింగ్, ఎబిస్మల్ అంటే వెరీ బ్యాడ్, ఈజ్ టు డూ ఇట్ రైట్ బై ఉమెన్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్. డూ సమ్వన్ రైట్ బై అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ట్రీట్ సమ్వన్ ఫెయిర్లీ అని అర్థం. ఇట్ ఈస్ ఏ ఫ్రేజ్. డూ ఇట్ రైట్ బై ఉమెన్ అంటే ట్రీట్ ఉమెన్ ఫెయిర్లీ అనే మీనింగ్. మీకు అర్థమవుతుందా? ట్రీట్ ఉమెన్ ఇన్ ఏ ఫెయిర్ మేనర్, వాళ్ళని ఫెయిర్గా మనం ట్రీట్ చేయాలి. అన్ఫెయిర్గా ట్రీట్ చేస్తున్నారు కాదు, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి యాక్సెస్ టు రిసోర్సెస్ అనేది కల్పించాలి. ఫర్ దట్ అది జరగాలి అంటే ఇట్ ఈస్ ఇంపెరిటివ్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇంక్రీజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ లీడర్షిప్ పొజిషన్స్ ఎట్ ఆల్ లెవెల్స్. ఆల్ లెవెల్స్లో లీడర్షిప్ పొజిషన్స్లో రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ని ఇంక్రీజ్ చేయాలి. సో దట్
ఉమెన్ గెట్ గ్రేటర్ యాక్సెస్ టు జాబ్స్ అండ్ రిసోర్సెస్. అప్పుడే ఉమెన్కి మనకి జాబ్స్ అండ్ రిసోర్సెస్కి యాక్సెస్ అనేది పెరుగుతుంది. ఇట్ ఈస్ అప్ టు ది గవర్నమెంట్ టు మూవ్ బియాండ్ టోకెనిజమ్స్. టోకెనిజం అంటే అర్థం ఏంటంటే ఏదో చేస్తున్నాము అని చూపించడం, సింబాలిజం టోకెనిజం అంటాం. సో దే షో దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ఉమెన్. అంటే బయటకి షో ఆఫ్ కొన్ని స్కీమ్స్ లాంచ్ చేసేయడం, కొంత హడావిడి చేసేయడం, ఎవరో ఒకరిని తీసుకొచ్చి గౌరవించేయడం, ఇదంతా చూస్తే ప్రభుత్వం ఉమెన్కి ఏదో చేసేస్తుందన్న ఫీలింగ్ ప్రజల్లో కలిగిపోతుంది. అది టోకెనిజం. గవర్నమెంట్ ఆ ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సెప్షన్ మేనేజ్మెంట్. మనం నిజంగా అభివృద్ధి చేసామా చేయలేదా, మంచి చేసామా చేయలేదా అనేది పాయింట్ కాదు. మనం మంచి చేసామని చెప్పి ప్రజలు అనుకోవాలి, అభివృద్ధి చేసామని ప్రజలు అనుకోవాలి. సో యూ హ్యావ్ టు మేనేజ్ దేర్ పర్సెప్షన్. అలా ఆలోచిస్తారు పొలిటీషియన్స్. అలాగే ఉమెన్కి మనం ఏదో చేసేసామని చూపించే ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంతో ఆగకుండా మూవ్ బియాండ్ దట్, దానికంటే ముందుకి అడుగు వేసి అండ్ హెల్ప్ ఉమెన్ ఓవర్కమ్ స్టాగరింగ్ ఎకనామిక్ అండ్ సోషల్ బ్యారియర్స్. ఉమెన్ ఫేస్ చేస్తున్న ఈ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో, అబ్స్టకల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు క్రాస్ చేయడానికి, ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం హెల్ప్ చేయాలి. ఎలాగా? ఎకనామిక్ అండ్ సొసైటీలో వాళ్ళు ఫేస్ చేసేవి మరియు ఆర్థికంగా వాళ్ళు ఫేస్ చేసే ఎన్నో బ్యారియర్స్ని ఓవర్కమ్ చేసేలాగా ప్రభుత్వమే హెల్ప్ జెన్యూన్గా తీసుకోవాలి. ఏదో చేస్తున్నాం అనిపించుకునేలాగా కాకుండా జెన్యూన్గా తీసుకోవాలని దీని యొక్క మీనింగ్ అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బాయ్.